బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవెల్లికి చేరుకున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ తో హరీష్ రావు సమావేశమయ్యారు. రేపు బీఆర్కే భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు కాశీపేటలో గ్రేటర్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ కానున్నారు. కేసీఆర్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ కు రేపు పెద్ద ఎత్తున తరలి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. కాగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ హరీష్ రావును విచారించింది. విచారణ తర్వాత కేసీఆర్ ను కూడా హరీష్ రావు కలిశారు. జరిగిన పరిణామాలపై వివరించారు. ఇవాళ మరోసారి కేసీఆర్ తో భేటీ కానున్నారు హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవల్లికి చేరుకున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ తో హరీష్ రావు సమావేశమయ్యారు. రేపు బీఆర్కే భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు కాసేపట్లో గ్రేటర్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ కానున్నారు. కేసీఆర్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ కు రేపు పెద్ద ఎత్తున తరలి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. కాగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ హరీష్ రావును విచారించింది. విచారణ తర్వాత కూడా కేసీఆర్ ని కలిశారు హరీష్ రావు. అలాగే జరిగిన పరిణామాలపై వివరించారు. ఇవాళ మరోసారి కేసీఆర్ తో భేటీ కానున్నారు హరీష్ రావు. రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇటు మాజీ సీఎం కేసీఆర్ అయితే హాజరు కాబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో నిన్న విచారణ అనంతరం హరీష్ రావు ఆల్రెడీ కేసీఆర్ తో భేటీ అయ్యారు. మళ్ళీ ఈ రోజు భేటీ అవుతున్నారు. సో ఈ భేటీకి అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈరోజు మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అనేక అంశాలు కూడా మీడియాతో ఆయన మాట్లాడారు. ఏం ప్రశ్నలు అడిగారు, ఏం సమాధానం చెప్పానని చెప్పేసి కూడా ఆయన మీడియాతో చెప్పారు. సో దానిలో భాగంగా ఆయన నేరుగా నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత నిన్న సాయంత్రం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ అయ్యి కాళేశ్వరం కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, చెప్పినటువంటి సమాధానం ఏంటి అనే విషయాలు కూడా చర్చించుకున్నారు. దాదాపుగా 4 గంటల పాటు నిన్న సాయంత్రం హరీష్ రావు కేసీఆర్ చర్చించుకున్నారు. ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే మరోసారి కేసీఆర్తో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. సో రేపు ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ విచారణకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు. అయితే మరోసారి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం చెప్పవచ్చు. కారణం ఏంటంటే అసలు కాళేశ్వరం కమిషన్ అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి ముఖ్యంగా అంటే ఇప్పటివరకు ఈ యొక్క కమిషన్ విచారణలో భాగంగా అనేక మంది ఇంజనీర్స్ విచారించారు కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఇంజనీర్స్ అందరినీ కూడా విచారించారు కాబట్టి సో ఇప్పుడు కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి వారు ఎవరు ఉన్నారో ఈటెల రాజేందర్, హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళు ముగ్గురిని కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది, విచారిస్తున్నారు కాబట్టి సో ఆల్రెడీ ఈటెల రాజేందర్ది విచారణ పూర్తయింది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు విచారణ పూర్తయింది. రేపు ఇంకా చాలా కీలకంగా కేసీఆర్ విచారణ ఉంటుంది. సో కేసీఆర్ విచారణ ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది రేపు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. రేపు ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా కేసీఆర్ బీఆర్కే భవన్ కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరు కాబోతున్నారు. అయితే దానికంటే ముందు ఈరోజు మరోసారి హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు కాబట్టి సో ఈ ప్రాధాన్యత ఏంటి అనేది కూడా కొంత అంటే ఎందుకు ఈ యొక్క భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే అనేక అంశాలు కూడా చర్చించినట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. ముఖ్యంగా అంటే అసలు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన తర్వాత వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి. అయితే నిన్న హరీష్ రావు చాలా కీలకమైన అంశాలు కూడా మీడియాతో చెప్పారు. అంటే ఏంటి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించకుండా ప్రత్యేకించి కాళేశ్వరం ప్లేస్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది. సో దానిలో భాగంగా 3 బ్యారేజీలు ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీలు అక్కడ కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అనుమతులు అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఎందుకు నిర్మించాము ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా కమిషన్ ముందు హరీష్ రావు చెప్పారు కాబట్టి సో ఇవే ప్రశ్నలు మరోసారి కేసీఆర్కు కమిషన్ సంధించే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది కూడా చర్చ జరిగినట్టు కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా చూడాలి మరి ఆ కమిషన్ అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు ఏ విధంగా సమాధానం చెప్పారు. సో రేపు కేసీఆర్ కమిషన్ విచారణకు హాజరవుతున్నారు కాబట్టి సో కేసీఆర్ని అడిగే ప్రశ్నలు ఏంటి, ముఖ్యంగా ఏం అడగవచ్చు ఏంటి, ఒకవేళ ఆ ప్రశ్నలకి ఎటువంటి సమాధానం మనం చెప్పాలి అనే దానిపైన కూడా ఖచ్చితంగా ఇద్దరి మధ్య చాలాసేపు దాదాపుగా నిన్న సాయంత్రం కూడా 4 గంటల పాటు చర్చించుకున్నారు.
ఈ రోజు మరోసారి భేటీ అయ్యారు కాబట్టి సో దాదాపుగా 2-3 గంటల పాటు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటనేది కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. సో అది ఆనాడు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేది కూడా రేపు కమిషన్ ముందు కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇక ఈ యొక్క మేడిగడ్డ పియర్స్ 2 పియర్స్ కుంగిపోయినప్పుడు అది రిపేర్ చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అనే దాని విషయంపై కూడా కేసీఆర్ కమిషన్ ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత అన్నారం సుందిల్ల బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఆ 2 బ్యారేజీలు కూడా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కూడా అవి నిరుపయోగకరమైన ఉన్నట్టుగా కూడా ఒక ఎన్డీఎస్ఏ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి సో ఈ అంశం కూడా కమిషన్ ముందు కేసీఆర్ చెప్పే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత మహారాష్ట్ర నుంచి ఒప్పందం ఎప్పుడు తీసుకున్నాము ఏంటి, ఆ మహారాష్ట్ర తోటి యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో ఒప్పందం భాగంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటి, బీజేపీ ప్రభుత్వం కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ఫడ్నవీస్ ఉన్నారు కాబట్టి అప్పుడు ఒప్పందం ఏ విధంగా జరిగింది. సో తుమ్మిడిహట్టి దగ్గర ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించకుండా ప్రత్యేకించి మేడిగడ్డ దగ్గర ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, అప్పుడు యాప్కోస్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి యాప్కోస్ సంస్థ ఇచ్చినటువంటి సూచనలు ఏంటి, తెలంగాణ ప్రభుత్వానికి 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి సో దానిలో భాగంగా యాప్కోస్ ఇచ్చినటువంటి సూచనలు ఏంటి తెలంగాణ ప్రభుత్వానికి, ఎందుకు ఈ యొక్క తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించకుండా కాళేశ్వరం ప్రాజెక్టుని ఈ యొక్క మేడిగడ్డ దగ్గర నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, వాటర్ ఎక్కువ ఎక్కడుంది అనే విషయాలు కూడా ఆయన రేపు కమిషన్ ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు కొత్త ఆయకట్టు తెలంగాణకి ఎంత వచ్చింది, సో గతంలో ఎంత వరిధానం ఉత్పత్తి అయ్యేది తెలంగాణలో, సో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉత్పత్తి అయ్యేది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత వరిధానం ఏ విధంగా ఉత్పత్తి అయింది, పంజాబ్ను తలదన్నే విధంగా వరిధానం ఉత్పత్తి అయింది కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా కమిషన్ ముందు కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. వీటితో పాటుగా కమిషన్ ఇంకా కేసీఆర్ని ఏ ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా, సో అవి కూడా అవి మొత్తం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో రేపు కమిషన్ ఏ ప్రశ్న అడిగినా కూడా ఆధారాలతో సహా, నిన్న కూడా కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆధారాలతో సహా మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పారు కాబట్టి సో రేపు ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ విచారణకి కేసీఆర్ హాజరైన తర్వాత ప్రతి ప్రశ్నకు కూడా ఆధారాలతో సహా కేసీఆర్ కూడా చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగా హరీష్ రావు ఈరోజు మరోసారి ఎర్రవల్లి యశోక్షేత్రంలో కేసీఆర్తో భేటీ అయ్యారు కాబట్టి ఇవే అంశాలు చర్చకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ భవన్కి ఒకరొక్కరుగా వస్తున్నారు. ప్రస్తుతం ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ వచ్చారు, మరికొందరు కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. రేపు ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ విచారణకి కేసీఆర్ హాజరవుతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తరలించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు రేపు బీఆర్కే భవన్ వద్దకు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వచ్చే అవకాశం ఉంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరవుతున్నప్పుడు, కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరవుతున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా తరలి వచ్చారు. సో రేపు కూడా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. వివిధ నియోజకవర్గాల నుంచి కూడా చాలా మంది కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతున్నారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన తొలిసారిగా ఒక కమిషన్ ఎదుట హాజరవుతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మరి కాసేపట్లో కూడా రేపు ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఏంటి, రేపు కేసీఆర్ అంట ఉండాల్సిన వారు ఎవరెవరు ఉండాలి ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు. ఇదే అంశాలని గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చించే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే రేపు చూడాలి. మరి యాక్చువల్గా ఈటెల రాజేందర్ని విచారించినప్పుడు 1:30 పాటు ఈటెల రాజేందర్ని కమిషన్ విచారించింది. సో హరీష్ రావును కూడా 1:37 పాటు కమిషన్ విచారించింది. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకోతున్నారు కాబట్టి ఎంతసేపు ఆయన్ని విచారించే అవకాశం ఉంది ముఖ్యంగా అంటే ఆయన 11 గంటలకు విచారణకు హాజరు కాగానే అది ఓపెన్ కోర్ట్ అనమాట, అందరూ కూడా కూర్చోవచ్చు, మీడియా ప్రతినిధులు కూడా ఉంటారు. సో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక ఎల్ఈడి ఏర్పాటు చేస్తారు, నేరుగా క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్కి అవునా కాదా అని ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగా కేసీఆర్ ఆయన పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఉంటుంది. పీసీ ఘోష్ ఆయన ముందు టేబుల్ వేసుకొని కూర్చుంటారు, రైట్ సైడ్ కేసీఆర్ అంటే కూర్చోబెడతారు, ఎవరైతే విచారణకు వస్తారో వారిని మాత్రమే కూర్చోబెడతారు. సో ఈ విధంగా మనకి అక్కడ ప్రశ్నావళి ఉంటుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో చూడాలి మరి రేపు కేసీఆర్ని కమిషన్ ఎంతసేపు విచారించబోతుంది ఏంటి, అడిగే ప్రశ్నలు ఏంటి అనే అంశాలు కూడా హరీష్ రావు ఇప్పుడు రెండోసారి కేసీఆర్తో భేటీ అయ్యారు కాబట్టి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సో ఈ అంశాలన్నింటినీ కూడా చర్చిస్తున్నట్టు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు.